హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ప్రజెంట్ అయితే నేను అనంతపురంలో అయితే ఉన్నా. ఈరోజు అయితే నేను పెన్నా అహోబిలం అనే టెంపుల్కి అయితే వెళ్తున్నా. పెన్నా అహోబిలం ఇక్కడ నుంచి అయితే 42 కిలోమీటర్స్ ఉంది. మనమైతే 1 అవర్లో అయితే రీచ్ అయిపోతాం. ఈ ట్రిప్ సోలో ట్రిప్ కాదు, నా వైఫ్తో పాటు నా రిలేటివ్స్ కూడా వస్తున్నారు. సో ఇది ఫ్యామిలీ ట్రిప్. మనం టెంపుల్కి వెళ్ళి అక్కడి విశేషాలు వాటి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడర్ ఈశ్వర్ 345. అనంతపురంలో ట్రాఫిక్ అయితే పెద్దగా కనిపించదు. అవుట్స్కట్స్కి అయితే త్వరగానే రీచ్ అయిపోవచ్చు. రోడ్స్ వైడ్గా ఉండడం వల్ల మనం కొంచెం స్పీడ్ని అయితే మెయింటైన్ చేయొచ్చు. అందువల్ల మనం అనుకున్న టైం కంటే కొంచెం ముందుగానే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పెన్నా నది. వాటర్ అయితే కొంచెం ఫ్లో అవుతూ ఉన్నాయి. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. ఇదే టెంపుల్ ఆర్చ్. మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. వచ్చేసాం ఇప్పుడే. అనంతపురం నుంచి 45 మినిట్స్ అయితే పట్టింది. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఈ 2 బైక్లు ఒక ఆటోలో అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొనేసి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మీరు బైకుల్లో వచ్చినా మీ బైక్లు కొంచెం వాటిలో ఏమి ఫుడ్ కానీ మీ ఐటమ్స్ కానీ ఏమి పెట్టకండి. పెడితే ఇలా ఓపెన్ చేసి మొత్తం కోతులన్నీ పీకేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తలలో పెట్టుకున్న పూలను పీకేసి తింటుంది కోతి. నాకు కూడా పీకేస్తాయేమో. ఇదే మెయిన్ టెంపుల్. టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది బ్యాక్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. చూడ్డానికి చిన్నదే కానీ టెంపుల్ మాత్రం మహా ఫేమస్. ఇక్కడ టెంపుల్లో కోతులు చాలా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ చేతిలో ఏ కానీ ఫ్రూట్స్ కానీ కవర్లు కానీ పెట్టుకోకండి. పెట్టుకుంటే ఖచ్చితంగా లాగి పడేస్తాయి. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం మెయిన్ టెంపుల్లోకి. టెంపుల్ లోపల కూడా ఇట్లా కోతులు తిరుగుతూనే ఉంటాయి. ఎగ్జిట్కి ఇటువైపు అయితే వచ్చేసాను దర్శనం చేసుకుని. కొబ్బరికాయలు బయట కొట్టాలి. దర్శనం చేసుకుని బయట వచ్చి రైట్ తీసుకుంటే స్ట్రైట్గా మీకైతే కనిపిస్తుంది. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టేశారు. చూడొచ్చు ఇక్కడ నరసింహస్వామి వారు అమ్మవారితో అయితే ఉన్నారు.
ఈ టెంపుల్కి 4 వైపులా 4 ముఖద్వారాలు అయితే ఉన్నాయి. ఇది ఒకటి, ఇది 2, ఇది 3వ ముఖద్వారం, ఇది 4వ ముఖద్వారము ఈ గుడికి. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క చరిత్రకు వచ్చేసరికి ఈ టెంపుల్ వచ్చేసి అనంతపురానికి 42 కిలోమీటర్స్లో ఉరవకొండకి అతి సమీపంలో అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారికి అభిషేకించిన నీటిని బెల్లంలో కలిపి అయితే కలుపుతారు, అది విశేషం. ఇక్కడ ఈ గుడిలో స్వామివారి పాదం కింద బెల్లం ఉండడం వల్ల పెన్నోబిలం అని పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తన ద్వార పాలకులను శాప విమోచనం చేయడానికి 4వ అవతారాలు అయితే ఎత్తాడు. ఇది దశావతారాలలో 4వ అవతారం. నరసింహస్వామి ఇక్కడికి ఎలా వచ్చారనేది చెప్తాను. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ఉగ్రరూపుడై అడవిలో వస్తుండగా చెంచు జాతికి చెందిన లక్ష్మిని చూసి తన అందానికి మంత్రముగ్ధుడై శాంతించి లక్ష్మిని ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇక్కడైతే స్థిరపడ్డారని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ పెన్నా అహోబిలం అనేది 32 దివ్య క్షేత్రాలలో ఇది ఒకటి. 15వ శతాబ్దంలో పెనుగొండని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి సదాశివరాజు ఒకరోజు ఆయన లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి చెప్పగా ఇక్కడ పుణ్యక్షేత్రాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇది గుడికి వెనక వైపు ఉన్న ముఖద్వారం. ఇది చూడండి గోపురంతో ఎంత అందంగా ఉందో. ఇక్కడికి ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు అయితే పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న హోటళ్ళు అలాగే బొమ్మల దుకాణాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్తో పాటు ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంది. అదే ఇది ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఇది బ్లూ అండ్ వైట్ కలర్స్తో చాలా అందంగా అయితే ఉంటుంది. ఇదే అమ్మవారి ఆలయం. ఇది అమ్మవారి టెంపుల్ లోపలికైతే మేము వెళ్ళలేకపోయాం, ఎందుకంటే మేము లేటుగా రావడం వల్ల ఆ టెంపుల్కి అయితే లాక్ చేశారు. సో అందుకని వెళ్ళలేకపోయాం, అందుకు బయట నుంచి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ గుడి మాత్రమే కాకుండా గుడికి పక్కనే వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది, అది చూసేద్దాం. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అది వాటరా లేకపోతే బటర్ మిల్క్ వెళ్తున్నాయా అన్నట్టు కనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ ఒక నాగల కట్ట కూడా ఉంది నాగదేవతలతో. మా వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసారు ముందుగానే. చూడండి ఎంత బాగుతున్నాయో వాటరు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాను, ఇంకా ఎక్కువగా అయితే వాటర్ వెళ్తున్నాయి. ఇప్పుడైతే కొంచెం తగ్గింది, కానీ చాలా అయితే బాగుంది. చూడండి ఎంత వాటర్ పోతుందో, చాలా బాగా అయితే ఉంది వాటర్ ఫాల్స్. వాళ్ళందరూ ఫోటోషూట్లతో బాగా ఫుల్ బిజీ అయిపోయారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా తీసుకొచ్చాం ఇక్కడికి.
చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ టెంపుల్ అయితే ఒక గుట్ట మీద అయితే నిర్మించబడింది. ప్రహ్లాదుని భక్తికి మెచ్చి హిరణ్యకశిపుని సంహరించడానికి స్తంభంలో నుంచి వచ్చిన ఉగ్ర నరసింహస్వామిని అయితే ఇక్కడ చూడొచ్చు మనం. ఈయనే హిరణ్యకశిపుడు. చూడరా